స్టూడెంట్స్కి ప్రతి టీచర్స్కి ముఖ్యంగా నా ఫేవరెట్ సార్ అర్ణవ్ సార్. మామూలుగా నేను దొరసత్రంలో మామూలుగా ఇదే రెసిడెన్షియల్ స్కూల్ మాది కూడా మీకే తెలిసే ఉంటుంది. ఎంజేపీకి ఏకర స్కూల్ తర్వాత ఎంజేపీగా మార్చారు. అందరిలాగే మనం జస్ట్ యావరేజ్ స్టూడెంట్స్. ఫస్ట్ నుంచి తెలుగు మీడియం, మా బ్యాచ్ నుంచి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా స్కూల్లో. ఆ తర్వాత మనం జస్ట్ యావరేజ్, నేనైతే ఫస్ట్ నుంచి యావరేజ్ స్టూడెంట్ని. నాకు 100కి 70-80 మధ్యలో వస్తాయి మార్క్స్, మ్యాథ్స్ అయినా ఏదైనా సరే. కానీ సార్ వచ్చినప్పటి నుంచి సార్ మాకు 7th నుంచి 10th వరకు సారే ఉన్నారు మాకు సోషల్ స్టడీస్ మొత్తం. ప్రతి ఒక్కరు సోషల్ అనేది బోరింగ్ సబ్జెక్ట్ అంటారు, హిస్టరీ అనేది ఎవరింటి వాడు నిద్రపోతారు అది ఇది అని చెప్తారు. కానీ సారు మా బ్యాచ్ హైయెస్ట్ బ్యాచ్, 120 మంది. 120 మందిని ఒకటే రూమ్లో వేసి కూర్చోబెట్టి 120 మందికి పాఠం చెప్పగలుగుతాడు. అది తెలుగులో చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్తాడు. తెలుగు టెక్స్ట్ బుక్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రెండు. అట్లా సోషల్ స్టడీస్లో 2 మార్క్స్ ఒకటే ఒక సెపరేట్ బుక్లెట్ అది సారే ప్రిపేర్ చేసి మాకు ఇచ్చాడు. అంటే సార్కి 120 మందిని ఒకేసారి హ్యాండిల్ చేయగలిగే క్యాలిబర్ ఉంది. ప్లస్ ఒక యావరేజ్ స్టూడెంట్ నన్ను 100కి 100 రావాలి నీకు అంటే, నాకు 90 వచ్చినా ఒప్పుకోడు, 96 వచ్చినా ఒప్పుకోడు, నీకు 100 రావాలి, నీకు ఖచ్చితంగా వస్తాయి, నువ్వు చదువు అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ని మెరిట్ స్టూడెంట్ చేశాడు. అదే ఒక మెరిట్ స్టూడెంట్ అయితే టెక్స్ట్ బుక్ వదలకుండా చదివిస్తాడు. అంటే అసలు ఆ ఇంటెంట్ అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది అప్రోచ్. అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఒక డల్లర్ 40 మార్క్స్ వచ్చేవాడు కూడా సోషల్ స్టడీస్ మాత్రం 70-82 స్కోర్ చేసేవాళ్ళు. ఎందుకంటే అది సార్ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకొని చదివే వాళ్ళకి చెప్పి, చదివే వాళ్ళని చదివించుకోక దగ్గర 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయించి బ్యాచ్లు డివైడ్ చేసి సార్ అంత టేక్ కేర్ చేసేవాళ్ళు అనమాట. అంటే కొంతమంది ఉంటారు మన స్కూల్స్లో సీనియర్స్, 7th 8th నుంచి సీనియర్స్ అయిపోతారు. పెద్ద అంటే కొంచెం ఉంటుంది అజమాయిషి మెయింటైన్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంటారు. కానీ ఎంత పెద్ద 10th క్లాస్లో ఎంత పెద్ద పుడింగి ఎవడైనా సరే కానీ సార్ వచ్చారంటే ఖచ్చితంగా కామ్ అయిపోతారు. సారు ఎవరి మీద వెయ్యి వాళ్ళ మీద కూడా చెయ్యి రాస్తాడు, కొడతాడు. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ అవ్వాలి కదా. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు గాడి తప్పారంటే వాళ్ళు మాట్లాడరు. సో సారు 120 మందిని ఒకే సెక్షన్లో ఒకే దగ్గర ఇరుకుగా కూర్చొని పెట్టి లెసన్ చెప్పి ఒక యావరేజ్ స్టూడెంట్ మెరిట్ చేసి, అదే ఒక డల్లర్ స్టూడెంట్ని 70-80 మార్క్స్. సోషల్ అనేది పెద్ద ఈజీ సబ్జెక్ట్. సోషల్ ఏముంది, ఈజీ 10th ఈజీ సబ్జెక్ట్ చేశారు సార్ మాకు. నాకు సార్లో మొట్టమొదటిగా బాగా నచ్చింది ఆ క్వాలిటీ. నాకు టీచింగ్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీచింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా సార్లా టీచ్ చేయాలనుకునేవాడిని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది మనకు ఎదురు వాడికి అర్థం కావాలి, మనకు వస్తే సరిపోదు, వాళ్ళకి అర్థం కావాలి కదా. అర్థం అయితేనే వాడు రాస్తాడు, వాడు రాస్తేనే మార్క్స్ వస్తాయి, మార్క్స్ వస్తేనే మనకి మీకు అందరికీ తెలుసు మార్క్స్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది బయట. అంటే అందరూ టాపర్లు అయిపోవాలి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను, ఎవరు కూడా. ఎందుకంటే అందరికి ఒకటేలా ఉండదు నాలెడ్జ్. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి తగినందు ఇప్పుడు మీరు అందరూ పాస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు 10th క్లాస్లో ఉన్న ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు ఎంత హైయెస్ట్ స్కోర్ చేస్తే ఇక్కడ వెంకటగిరిలో మీ పేరు కూడా, మీ పాఠశాల పేరు కూడా బయట వినబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మోడర్న్ స్కూల్ ఫస్ట్ బ్యాచ్ నాకు ఆఫర్ ఇచ్చారు. 10thలో నాకు 9.2 వచ్చాయి. అప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ మాకు ఫ్రీ సీట్ ఇస్తా అన్నారు. కానీ నేను జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే అది ఫస్ట్ టైం స్కూల్, అది మోడర్న్ స్కూల్ కాలేజ్ చేయడం. కానీ అప్పుడు కొంచెం రిజల్ట్ కూడా అంతగా రాలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఈ స్కూలు లాస్ట్ 3 years నుంచి నడుపుతున్నారు. సో మీకు 3 సంవత్సరాలు గడిచిపోయింది ఇక్కడ ఇదే స్కూల్లో, ఇదే టీచర్స్తో ఎన్వైర్న్మెంట్ అందరూ ర్యాపో బాగానే ఉంటుంది. సో మేబీ ఈసారి నాకు తెలిసి CBSE సిలబస్, సో సిలబస్ కూడా మారింది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారుతుంది. సో ప్రీవియస్ పేపర్లు అన్ని రెఫర్ చేసుకొని మీరు ప్రెజెంటేషన్ అంటే మనం ఎలా రాస్తున్నాం, ఏం రాస్తున్నాం ఎగ్జామ్స్లో. అండ్ 10th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం పాస్ అవ్వాలంటే ఏదో ఒకటి రాయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి రాయాలంటే మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో సార్ వాళ్ళు ఇప్పుడు వరకు జరిగింది వదిలేండి, ఎందుకంటే 10th క్లాస్లో మనం 6 నెలలు 7 నెలలు 8 నెలలు కూర్చొని చదివితే పాస్ అవుతాం అనేది పక్కన పెట్టండి. ఇంక నుంచి స్పెషల్ టెస్ట్లు వస్తాయి ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్. స్పెషల్ టెస్ట్ల దగ్గర నుంచి మీకు 2 నెలలు 3 నెలలు కరెక్ట్ టైం దొరుకుతుంది. March 17th ఎగ్జామ్స్ కదా, March 17th అంటే జాన్ ఫెబ్ మార్చ్ 3 నెలలు ఉన్నాయి. సరే 2 నెలలు వేసుకో, 2 నెలలు చదివినా చాలు. మీరు జస్ట్ పొంగల్కి వెళ్ళండి, రిఫ్రెష్ అవ్వండి. ఆఫ్టర్ దట్ స్పెషల్ టెస్ట్లకి రండి, ఫ్రీ మైండ్ సెట్తో రండి. స్పెషల్ టెస్ట్లో ఎవరు కాపీ చేయద్దు, మీకు వచ్చింది పర్ఫామ్ చేయండి. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మీకు ఎక్కడ ల్యాగింగ్ ఉందో అర్థం అవుతుంది.
అప్పుడు ఆ సబ్జెక్ట్స్ మీరు లేకున్న సబ్జెక్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేసి చదువుకోండి. మీకు వచ్చేసిన సబ్జెక్ట్ని జస్ట్ రిపీట్ చేయండి, జస్ట్ చూసుకొని చదువుకొని రివైజ్ చేసి పెట్టుకోండి. ఒకటి నాకు స్కూల్లో ఉన్నప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు. ఆయన పేరు చప్పారు బాలకృష్ణ, నాకు ఇప్పటికీ గుర్తుంది. సారీ, కుంటుమూరి బాలకృష్ణ, సారీ చప్పారు బాలకృష్ణే. ఆయన జస్ట్ బ్రేక్ఫాస్ట్ సైకాలజిస్ట్ అనమాట. ఆయన ఏం చెప్పాడంటే RRR రీడింగ్ టెక్నిక్. RRR అంటే మన రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమా కాదు, రీడ్ రివైజ్ రిపీట్. రీడ్ రివైజ్ రిపీట్. మనం చదవాలి, ఫస్ట్ రీడ్ చదవాలి, తర్వాత రివైజ్ చదివింది మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, తర్వాత దాన్ని రిపీట్ చేసుకుంటేనే మన మైండ్లో ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏదైనా సరే పని రోజు చేస్తే అలవాటు అవుతుంది. అలా కాకుండా చదివి వదిలేసామంటే మర్చిపోతాం మనం ఖచ్చితంగా. ఇప్పుడు మన షెల్ఫ్ ఉంటుంది కదా, బుక్ షెల్ఫ్, మనం ఎట్లయితే అరేంజ్ చేసుకుంటామో అలాగే మనం ఒక పాఠాన్ని చదివినప్పుడు దాన్ని స్టెప్స్గా మన మైండ్లో పెట్టుకోవాలి. అలమారాలో మనం ఎట్లయితే బుక్స్ ఒక బట్టలు ఎక్సైడ్ పెట్టుకుంటామో, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ చదివినప్పుడు దాని లెంత్ ప్రకారం, ఒక 7 మార్క్స్ చదివినప్పుడు 10 మార్క్స్ చదివినప్పుడు దానికి ఎంత రాయాలి, దానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఏదైనా ఉందా, ఫార్ములాస్ ఏదైనా ఉందా, ఒక మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు మైండ్లో పెట్టుకుంటే సరిపోదు, దాన్ని రిపీట్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు గుర్తుంటుంది. మనం ప్రెజెంటేషన్ చేస్తాం, మనకి మార్క్స్ వస్తాయి. మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వేరే. మన సబ్జెక్ట్ నేర్చుకుంటే మన డైలీ లైఫ్లో మనం యూటిలైజ్ చేసినప్పుడే అప్పుడు మనకి ప్రాక్టీస్ అవుతుంది, మనం అది నేర్చుకుంటాం సబ్జెక్ట్ని. మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలంటే చదవాలి. చదివి గుర్తుపెట్టుకొని రాస్తేనే మీరు ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయగలుగుతారు, లేదంటే మార్క్స్ సరిపోతాయి. సో అందరూ ప్రతి ఒక్కరు విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ గెట్ సక్సెస్. 100/100 అందరూ పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సార్ పరంధామ సార్ ద మోస్ట్ నాకు ఫేవరెట్ సార్. నాకు సోషల్ స్టడీస్ అంటే ఫేవరెట్, ప్లస్ టీచింగ్ ఇన్స్పిరేషను మా స్కూలింగ్లో పరంధామ సార్ ఒకరు. సో ఇక్కడ టీచర్స్ అందరూ మీకు అలవాటు అయిపోతారు, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి. సో ప్రతి ఒక్కరు అందరూ పాస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.